అందరికీ నమస్కారము. వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. మనం చెప్పుకుంటున్నాము శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాల అర్థాలు 16వ భాగం. బిఫోర్ వీడియోలో ద్విజ బృంద నిషేవిత అంటే ద్విజుల చేత విశేషంగా సేవించబడుతుంది. అంటే యజ్ఞాలు యాగాలు చేసే మహా పండితుల చేత కూడా అమ్మవారు విశేషంగా పూజించబడుతుంది అని అర్థం. తత్వాసన అంటే తత్సంబంధమైన భావమే కలిగి ఉన్నది అని అర్థము. తత్ అంటే అశేషమైన గొప్పదైన సద్భావము, అతీతమైన శక్తి కలిగి ఉన్నదని అర్థము. తత్ అంటే పరమాత్మ సూచించు పదము. తత్వమయి అంటే అమ్మవారిని సూచించే పదము, అమ్మవారి యొక్క విశేష గుణాన్ని తెలిపే పదము. పంచకోశాంతర స్థిత అంటే 5 కోశముల మధ్య ఉన్నది అని అర్థము. అంటే అమ్మవారి యొక్క శక్తి పంచకోశములు అంతా విస్తరించి ఉంటుంది అని అర్థము. నిస్సీమ మహిమ అంటే అద్దులు లేని మహిమలు కలది అని అర్థము. నిత్య యవ్వన అంటే ఎప్పుడు యవ్వనంగా ఉంటుంది అని అర్థము. మదశాలని అంటే పరవశ్యంతో ఉన్నది అని అర్థము. మదగూర్ణిత రక్తాక్షి అంటే పరవసత్యము వలన తిరుగుటచే ఎర్రదనము పొందిన కన్నులతో అమ్మవారు ఉంటారు అని అర్థము. మదపాటల గండభూ అంటే ఆనంద పార్వశ్యం వలన తెలుపు ఎరుపుల వర్ణములతో ప్రకాశించు చెక్కిళ్ళు ఉన్నాయి అని అర్థము. అంటే అమ్మవారు నవ్వినప్పుడు చెక్కిళ్ళు తెలుపు ఎర్రతనంతో ఎంతో అందంగా కనిపిస్తాయి అని అర్థము. చందనవత్రవ దిగ్ధాంగి అంటే మంచి గంధపరసములతో పూయబడిన శరీరములతో ఉంటారు అమ్మవారు అని అర్థము. జాంపేయ కుసుమ ప్రియ అంటే సంపంగి పువ్వుల యందు ప్రీతి అమ్మవారికి అని అర్థము. కుశల అంటే క్షేమము కౌశల్యము కోరేది అని అర్థము. కోమలాకార అంటే సుకుమారమైన లేదా సున్నితమైన మృదు స్వభావము కలిగి ఉంటారు అని అర్థము. కురుకుళ్ళ అంటే ఎర్రని వర్ణముతో 4 చేతులతో ఎంతో శక్తివంతమైన దేవత అని అర్థము. కులకుండాలయ్య అంటే కులకుండమున నిలయముగా ఉన్నది అంటే మంచి నడవడికితో ఎప్పుడూ కూడా మంచిగా ఉంటారు అని అర్థము. కౌల మార్గ తత్పర సేవిత అంటే కౌల మార్గము అనుసరించే వారిచే సేవించబడుతుంది. అంటే మంచి మార్గము అనుసరించే వాళ్ళు అమ్మవారిని ఎక్కువగా సేవిస్తారు అని అర్థము. కుమార గణనాథంబ అంటే కుమారస్వామికి గణపతి దేవునికి అమ్మవారే తల్లి అని అర్థము. దృష్టి అంటే ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు అని అర్థము. పుష్టి అంటే ఎప్పుడూ బాగా బలంగా ఉంటారు అని అర్థము. మతి అంటే ఎప్పుడు మంచి బుద్ధితో ఉంటారు అని అర్థము. ధృతి అంటే అమ్మవారు ఎప్పుడు ధైర్యంగా ఉంటారు అని అర్థము. శాంతి అంటే అమ్మవారు ఎంత ధైర్యము ఎంత శౌర్యం ఉంటాయో అంతే శాంతము అంతే దయార్థ హృదయంతో ఉంటారు అని అర్థము. స్వస్తిమతి అంటే ఎప్పుడు కూడా ఒక పద్ధతిమైన
మనోలక్షణముతో అమ్మవారు పద్ధతిగా ఉంటారు అని అర్థము. కాంతి అంటే కోరదగినది, మంచి కాంతితో తేజోవంతంగా ఉంటారు అని అర్థము. అమ్మవారిని చూడగానే ఎంతో కాంతివంతంగా దగదగా మెరుస్తూ ఉంటారు అని అర్థము. నందిని అంటే ఎప్పుడూ సంతోషము, ఆనందము అనుభవిస్తూ ఉంటారని అర్థము. విఘ్ననాశిని అంటే విఘ్నములను నాశనము చేస్తారు అని అర్థము. అంటే అమ్మవారిని నమ్ముకొని పూజిస్తే మనం చేసే పనుల్లో కానీ మనకు కానీ ఎలాంటి విఘ్నాలు కలిగినా వాటిని అమ్మవారు నాశనం చేస్తారు అని అర్థము. శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాల తర్వాత అర్థాలు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. ఈ వీడియోలో నేను ఎక్కడైనా తప్పులు చూస్తే మనస్ఫూర్తిగా క్షమించగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.